ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. సో ఈ రోజు మనం తిరుమలకి దర్శన్ కోసం వచ్చిన వాళ్ళందరికీ యూజువల్లీ నియర్ బై ప్లేసెస్ విజిట్ చేయాలి అని ఉంటుంది కదా. సో ఈ వీడియోలో మనం తిరుపతి టు కాణిపాకం ఎలా వెళ్ళాలి, ట్రావెలింగ్ చార్జెస్ ఎంత ఉంటాయి, అండ్ ఓన్ వెహికల్ ఆర్ క్యాబ్ లో కాణిపాకంకి ట్రావెల్ చేస్తుంటే ఆ వేలో ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ ని ఈ వీడియోలో మనం కంప్లీట్ గా కవర్ చేద్దాము. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. తిరుపతి నుండి కాణిపాకం డిస్టెన్స్ అప్రాక్స్ గా 65 కిలోమీటర్స్. జర్నీ స్మూత్ గా ఉంటుంది. కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా అందరికి, ట్రైన్ ఉందా, బస్ ఫెసిలిటీ ఉందా అని చెప్పేసి. సో క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాణిపాకం కి డైరెక్ట్ రైల్వే స్టేషన్ లేదు. సో మీరు ట్రైన్ లో ట్రావెల్ చేయాలి అనుకుంటే చిత్తూరు రైల్వే స్టేషన్ క్లోజెస్ట్ గా ఉంటుంది. చిత్తూరు నుండి కాణిపాకం కి డిస్టెన్స్ రఫ్లీ 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో, బస్సెస్, టాక్సీస్ అన్ని ఆప్షన్స్ దొరుకుతాయి అనమాట మనకి. మనం తిరుపతి నుంచి కాణిపాకం రోడ్ వేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు ఒక టోల్ గేట్ అనేది వస్తుంది అనమాట. యూజువల్లీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది అని అనుకోకండి, మోస్ట్లీ 2 to 3 minutes లో క్లియర్ అయిపోతుంది. కార్స్ కి అయితే టోల్ చార్జ్ అరౌండ్ 45 to 60 రేంజ్ లో ఉంటుంది. వెహికల్ టైప్ ని బట్టి స్లైట్ వేరియేషన్ ఉంటుంది. అండ్ అగైన్ టోల్ గేట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ స్మూత్ హైవే స్టార్ట్ అయిపోతుంది. డ్రైవింగ్ ఈజీ అండ్ కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఇంకా బస్ లో వెళ్ళాలి అంటే తిరుపతి నుండి డైరెక్ట్ కాణిపాకం బస్ సర్వీస్ సూపర్ కన్వీనియంట్ అండి. మార్నింగ్ 4:30 నుంచి నైట్ 8:30 వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక బస్ అవైలబుల్ ఉంటుంది. సో క్రౌడ్ లేకుండా ఈజీగా బస్ దొరుకుతుంది. ట్రావెల్ టైం అప్రాక్స్ గా 1 to 1.5 hours అయితే ఉంటుంది. ట్రాఫిక్ ని బట్టి కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 90 రూపీస్ ఉంటుంది. చాలా రీజనబుల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తిరుపతి బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 44 లో కాణిపాకం బస్సెస్ యూజువల్లీ స్టార్ట్ అవుతాయి. సో డైరెక్ట్ గా మీరు అక్కడికే వెళ్ళి ఎక్కేయచ్చు. ఓవరాల్ గా తిరుపతి టు కాణిపాకం ట్రావెల్ చాలా ఈజీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో తిరుమల విజిట్ అయితే కాణిపాకం ట్రిప్ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చే వాళ్ళకైతే టైం అరౌండ్ 1 hour 15 minutes నుంచి 1 hour 30 minutes వరకు అయితే టైం పడుతుంది డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. రోడ్స్ అన్ని గుడ్ కండిషన్ లో ఉన్నాయి. సో ఫ్యామిలీ ట్రిప్స్ కి పర్ఫెక్ట్ డ్రైవ్. ఫ్యూయల్ కాస్ట్ రఫ్లీ 250 రూపీస్ నుంచి 350 రూపీస్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ మైలేజ్. అండ్ నెక్స్ట్ మీరు ఓన్ వెహికల్ ఆర్ క్యాబ్ లో కాణిపాకం కి ట్రావెల్ చేస్తుంటే వేలో ఫుడ్ ఆప్షన్స్ గురించి డౌట్ అయితే ఉంటుంది కదా, ఎక్కడ క్లీన్ గా, టేస్టీగా, సేఫ్ గా ఫుడ్ దొరుకుతుంది అని. సో అది కూడా క్లియర్ గా చెప్తాను. తిరుపతి నుండి కాణిపాకం రూట్ లో ఫ్యూ గుడ్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ తిరుచానూర్ టు రేణిగుంట స్ట్రెచ్ లో చాలా ఫుడ్ పాయింట్స్ అయితే దొరుకుతాయి. అక్కడ రెస్టారెంట్స్ గురించి మనకు అంత ఐడియా లేదు కాబట్టి మంచి హోటల్ సజెస్ట్ చేయమని క్యాబ్ డ్రైవర్ ని అడిగితే ఈ రెస్టారెంట్ రికమెండ్ చేశారు. మోస్ట్ రికమెండెడ్ ప్లేస్ శరవణ భవన్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ పార్కింగ్ ప్లెంటీగా ఉంటుంది, ఫ్యామిలీకి సేఫ్ అండ్ వాష్రూమ్స్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తారు. అండ్ రెస్టారెంట్ ఇన్సైడ్ అంబియన్స్ సింపుల్, క్లీన్ అండ్ ఫుడ్ క్వాలిటీ కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, పొంగల్, మినీ మీల్స్, లంచ్ మీల్స్, కాఫీ అన్ని ఐటమ్స్ ఫ్రెష్ గా సర్వ్ చేస్తున్నారు. ప్రైసెస్ కూడా నార్మల్ రేంజ్ లో ఉంటాయి. మేమైతే వెజ్ థాలీ ఆర్డర్ చేసాము. దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇక్కడ ఫుల్ మీల్స్ వచ్చేసి 143 రూపీస్ విత్ నో షేరింగ్ అండ్ మినీ మీల్స్ వచ్చేసి 124 రూపీస్ ఉంది. మేమైతే ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసాము. దీంట్లో మనకి 5 types ఆఫ్ కర్రీస్, సాంబార్ రైస్, కర్డ్, స్వీట్, పాపడ్, ఇంకా బౌల్ ఫుల్ ఆఫ్ రైస్ అయితే వచ్చింది. అండ్ అలానే మనకి 3 types ఆఫ్ పికిల్స్ అండ్ చనా పౌడర్ అండ్ బౌల్ ఫుల్ ఆఫ్ గీ కూడా మనకి ఆల్రెడీ టేబుల్ మీద పెట్టేసి ఉంటారు. ఓవరాల్ గా అన్ని వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి ఎక్సెప్ట్ దట్ గోంగూర పికిల్. నాకు అస్సలు నచ్చలేదు ఆ గోంగూర పికిల్ అయితే. మిగతా అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. 143 రూపీస్ కి వర్త్ అని చెప్పొచ్చు. ఎవరైనా ట్రావెలింగ్ టైమ్ లో క్లీన్ అండ్ ట్రస్టెడ్ రెస్టారెంట్ కోసం చూస్తే శరవణ భవన్ డెఫినెట్లీ ఒక గుడ్ చాయిస్ అని చెప్తాను. మీరు లైట్ స్నాక్స్ ప్రిఫర్ చేస్తే వేలో కొన్ని స్మాల్ టిఫిన్ సెంటర్స్ అండ్ టీ పాయింట్స్ కూడా కనిపిస్తాయి. బట్ హైజీన్ అండ్ క్వాలిటీ కోసం ప్రాపర్ రెస్టారెంట్ లో తీసుకోవడం అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ట్రావెల్, కిడ్స్ ఉంటే క్లీన్ ఫుడ్ ఇంపార్టెంట్ కదా. సో ఓవరాల్ గా ఓన్ వెహికల్ లో వెళ్లే వాళ్ళు ఫుడ్ స్టాప్ కి శరవణ భవన్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మనకి 35 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి. అలానే హాట్ బెవరేజెస్, కాఫీ, టీ, మిల్క్ ఇవన్నీ కూడా 25 రూపీస్, 35 రూపీస్ అట్లా ఉన్నాయి. మేమైతే వెజ్ థాలీ ఆర్డర్ చేసాం కదా, బట్ అవే కాకుండా వెరైటీ ఆఫ్ రైసెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ అరౌండ్ 67 to 145 రూపీస్ ఉంది. రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన తర్వాత అగైన్ స్మూత్ రోడ్స్, క్లీన్ సరౌండింగ్స్, ఓపెన్ ఫీల్డ్స్ అండ్ గ్రీనరీ చాలా సూదింగ్ గా ఉంటాయి. రోడ్స్ వైడ్ గా ఉండడం వల్ల డ్రైవింగ్ కూడా సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్ కి. అట్మాస్ఫియర్ చూడండి, చాలా కామ్ అండ్ డివోషనల్ గా ఉంటుంది. పార్కింగ్ ఏరియా పెద్దగా ఉంది. వీకెండ్స్ అయితే క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ వీక్ డేస్ లో చాలా పీస్ఫుల్ గా దర్శనం చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ నుండి మన వరసిద్ధి వినాయక టెంపుల్ వీడియో అయితే మిస్ అయిపోయింది. సో మన వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో హైప్ ద వీడియో. థ్యాంక్ యూ.